ఇది మనందరము కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము, బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరవండి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడాలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట ఉచ్చరించదేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీవు వెనుకకు త్రోసి వేసిదువు కదా. నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటపు కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవనుకొంటివి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మరచువారులారా, దీన్ని యోచించుకొనిడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించువాడెవడును లేకపోయాను. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. చాలండి, చూడండి ప్రియులారా, ఫస్ట్ వాక్యం స్టార్టింగ్లో 16 వచ్చిన ఏమని చెబుతాడు ఆయన? ఎవరి కోసం అండి? భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. మనం ఎవరండి? ఇప్పుడు ఒప్పుకుంటారా? దేవుడు మనల్ని రక్షించి మంచి భాగ్యం ఇస్తే ఇంకా నేను భక్తిహీనుడేనండి అని ఒప్పుకుంటున్నామంటే మనం ఎంతకాలం ఏం చేసాం? ఇప్పటి వరకు మనం ఇంకా భక్తిహీనులుగానే ఉండి ఎంతకాలం ఆరాధిస్తున్నామా దేవుణ్ణి? ఏమండి, ఈ విషయాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనకి ఎన్నో పర్యాయములు హెచ్చరిస్తూ గద్దిస్తూ వస్తున్నాడు. కానీ మరలా ఒకసారి ఆయన మనను హెచ్చరిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడాలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట పోషించదివేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఇది మాత్రం ఖచ్చితంగా 100% మనకు కష్టమైన మాట అండి. ఇక్కడ ఉన్నవారు కానివ్వండి, మైకులు ఉన్నవారు కానివ్వండి, చాలామందికి 100కి 99 మందికి ఈ విషయం అంటే చాలా కష్టం. ఏంటిది? అటువంటి దిద్దుబాటు నీకు దిద్దుకోవాలి అంటే, సరి చేసుకోవాలి అంటే చాలా కష్టం. ఒప్పుకోవాలన్నా కప్పుకోవటానికి ఇష్టపడతాం, కానీ ఒప్పుకోవటానికి చాలా కష్టంగా ఉంటుంది ప్రియులరా. అందుకనే మనం ఏం చేయాలంటే కప్పుకోవటం కానీ ఒప్పుకోవటం మంచిది. దేవుడు అంటున్నాడు, పాపం ఒప్పుకొని విడిచిపెట్టుడి. కప్పుకున్నవాడు అపవిత్రుడు అవుతాడు, కప్పుకున్నవాడు నరకపాత్రుడు అవుతాడు ప్రియులరా. దాచుకున్నది ఏది నీకు రాదు. రేపటి దినాల్లో నిన్ను వేరొక మార్గానికి పంపేస్తుంది, కానీ నిన్ను మంచి మార్గంలో నడిపించదు ప్రియులరా. రోగాన్ని దాచుకున్నాం అనుకోండి, ఏం చేస్తుంది? ఆరోగ్యం వస్తుందా? ఏమొస్తుంది? రోగాన్ని దాచుకుంటే రోగం ముదిరి మరణాన్ని తెస్తుంది. పాపాన్ని దాచుకున్నాం అనుకోండి, ధనవంతులు అయిపోయి ఉండొచ్చు. ఈ లోకానుసారంగా పాపం దాచుకుని, అపవిత్రం దాచుకుని, వ్యభిచారాన్ని దాచుకుని, వీటన్నిటిని మనలో ఉంచుకుని పైకి మాత్రం వేషధారులుగా ఉండి యేసుప్రభు నమ్ముకున్నాను ఉంటే ఒకవేళ డబ్బు సంపాదించుకోవచ్చేమో, కానీ రేపు దినాన పరలోకానికి తీసుకెళ్ళదండి. ఖచ్చితంగా నరకానికి తీసుకుపోతుంది ప్రియులరా. మనం ఒప్పుకొని విడిచిపెడితేనే
ప్రతి పాపమును విడిచి, ప్రతి అవిధేయతను ఒప్పుకుని ఆయన పాదాల చెంత విడిచి మన కన్నీటితో ఆయన పాదాలు కడగాలి. అప్పుడు మాత్రమే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. మన చర్చికి వెళ్ళినంత మాత్రాన పాప క్షమాపణ దొరకదు, పాట పాడినంత మాత్రాన పాప క్షమాపణ దొరకదు. నేను ప్రతి వారం చెబుతాను అనేక మార్లు, బాప్తిసం పొందినంత మాత్రాన పరలోక రాజ్యము రాదు. తెల్ల వస్త్రం కట్టుకున్నంత మాత్రాన మన మురికి పోదండి. తెల్ల వస్త్రం కట్టుకున్నంత మాత్రాన, సెంటు కొట్టుకున్నంత మాత్రాన మన దుర్వాసన పోదు. ఎంతసేపు ఉంటుంది చూడండి, కొంతమంది ఫంక్షన్కి వెళ్తూ సెంటు కొట్టుకుని వెళ్ళిపోతారు, సొంట వాసన వస్తుంది అని. అంటే 10 రోజుల్లో నా సెంటు వాసన వస్తుందా? అంచేపు వస్తుంది, 1 గంట లేక 2 గంటలు. ఆ తర్వాత ఏమొస్తుంది? మరలా మనకున్నటువంటి వాసనే మన దగ్గర వస్తుంది. పేడ పక్కన కూర్చుని సెంటు కొట్టామనుకోండి, పేడ మీద ఎంతసేపు వస్తుంది సెంటు వాసన? కాసేపు వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? మళ్ళా పేడ వాసన వస్తుంది. మన జీవితం కూడా అంతే ప్రియులారా. మనం కప్పుకొని ఒప్పుకోనంత కాలము కూడా ఇక్కడున్నంతసేపు ఒప్పుకున్నట్లుగా ఉంటాం, కప్పుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళంగానే మరలా పాత జీవితమే వచ్చేస్తుంది. ఎందుకంటే మనలో అది ఉండిపోయింది, దాగి ఉంది, దాన్ని ఒప్పుకోవట్లా. అది మనకు కష్టంగా ఉంది. ఒప్పుకుంటే ఎలాగో అందరూ నన్ను ఎగతాలు చేస్తారేమో, కానీ ప్రియులారా ఈ లోకంలో ఎగతాలు చేస్తారేమో, కానీ పరలోకంలో అభినందిస్తారు. ఎందుకంటే పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరము పొందును. ఎవరు పొందుతారని కనికరం? పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు, కానీ కప్పుకున్నవాడు కనికరం పొందడు. మీరు నా ఎదురు తలవపోవచ్చు, నేను మీ ఎదురు తలవపోవచ్చు, కానీ ఆయన చూస్తున్నాడు. నేను మీకు తెలుసో మీరు నాకు తెలుసో భక్తి కాదండి ఇది. ఆయనకు చూస్తున్నాడని భయం కలిగి భక్తి చేయాలి. అందుకని ఆయన అంటున్నాడు, భక్తిహీనులతో ఇట్లు నేను సెలవించుచున్నాను అంటున్నాడు. మనం ఇంకాను భక్తిహీనులుగానే ఉంటున్నాం. ఆయనేమో మనల్ని పరిశుద్ధులుగా చేయటం కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించి మనల్ని పరిశుద్ధులు చేశాను అనుకుంటున్నాడు ప్రియులరా. అయితే మనం ఇంకా అపవిత్రులుగానే ఉంటున్నాం. కారణం ఏంటంటే లోకానుసారమైనటువంటి జీవితం, ధనాపేక్ష, లోక సంబంధమైనటువంటి ఆశలు, అందసందాలు. ఈ లోకంలో ధనమే ప్రపంచం అనుకోండి, ధనమే జీవితం అనుకుంటున్నాం. ఇదే శాశ్వతంగా నిలబెడుతుంది అనుకుంటున్నాం. కానీ పిల్ల ఆ ధనమే రేపు నిన్ను అందరిని నరకానికి తీసుకుపోతుంది. జగన్ దేవుడు ఇవ్వలేక కాదండి. అంటే ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ప్రతి ఒక్కరిని అపకోటేశ్వరుడు చేయలేడంటారా? చేయలేడా? ఇప్పుడు సింహానికి అహంకారం ఎందుకు చెప్పండి ఒకసారి. అడవిలో సింహానికి అహంకారం ఎందుకు? మేకకి ఎందుకు ఉండదు అహంకారం? ఎందుకని ఉండదు? సింహానికి ఎందుకని అహంకారం ఉంటుంది చెప్పండి. నేను దేనైనా సంపు తినేగలనేటువంటి అహంకారం ఉంటుంది. మనకు డబ్బు వస్తే ఎలా ఉంటుంది అహంకారం. నేను ఏమైనా చేయగలను, నన్ను ఎవడు ఆపలేడు, నాకంటూ ఎదురు చెప్పాడు ఎవడు లేడు. కానీ రేపు అక్కడ ఉంటుంది ఎదురు అనేది. అక్కడ ఎక్కడ ఉంటుందో తెలుసు, అక్కడ ఎదురు ఎవరు చెప్పరు. అక్కడికి వెళ్ళగానే బాబు ఇది కాదు నీ ప్లేసు పదండి. గర్వం నాశనానికి ముందు. ఆస్తి పెరిగితే గర్వం పెరిగిద్ది, ఆస్తి పెరిగితే అసూయ పెరిగిద్ది, ఆస్తి పెరిగితే ఎడబాటు పెరిగిపోద్ది ప్రియులారా. అది ఎవరు గమనించట్లా. ఆస్తి పెరిగిందా లేదా అంటున్నారు అంతే. ఆస్తి ఏదో విధంగా పెంచుకున్నామా లేదా అంతే. నీ పాపము నీ బిడ్డల మీద, నీ వంశవాళి అంతటిని దహించి వేస్తుంది. మన పాపం మన బిడ్డల మీద నిలబడి చేస్తుంది. అది నేను చెప్పాను కదా, దేవుడు చెప్పారు. ఏమంటున్నాడు? నీ పాపము నీ పితరుల పాపము నీ బిడ్డల ఒడిలో ఏం చేస్తాడంట? దోషులతో కొలిచిపోస్తాడంటండి. అందుకనే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకని అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటాడు. అసహ్యంగా ఉండకూడదు, ప్రేమగా ఉండాలా, ఇష్టంగా ఉండాలా, కష్టం ఉండకూడదు. చేసేటప్పుడు లేని కష్టం ఒప్పుకోవటానికి దేనికండి? చేసిందే కదా. మనం అపవిత్రమైన పనులు మనం చేయలేదా? మోసం చేయలేదా? దొంగతనం చేయలేదా? ఏంటి మొహంసు చూడలేదా? అనేక మార్లు మనం తప్పిపోయే వారికి ఉన్నాం. అయితే వాటిని ఒప్పుకుని విడిచిపెట్టాలి. దిద్దుబాటు అంటే మనకి ఇష్టంగా ఉండాలి, దిద్దుకోవటానికి ఇష్టంగా ఉండాలి. అప్పుడే మనము ముందుకు సాగగలుగుతాం, ప్రభుతో అంత కష్టపడతాం. దిద్దుబాటు మనకి ఇష్టంగా ఉండాలి.
అని అంటున్నాడు. చూడు ఇంకొక మాట చూడండి, కిందకు వస్తే అంటున్నాడు, నీవు నా మాటలను నువ్వు వెనక్కు విన్నామండి. ఎప్పుడన్నా దేవుడి మాట విన్నామా? అసలు విన్నామండి? నిజంగా చెప్పండి, విన్నామా ఎప్పుడన్నా దేవుడి మాట? మనం విన్నామా? దేవుడు మాట ఒక్క మాట కూడా మనం విన్నట్లుగా ఉంటాం. ఇక్కడ వాక్యం వింటాం, వాక్యానుసారంగా మనము ఎన్నిసార్లు జీవిస్తాం? వాక్యానుసారంగా నడుస్తామండి? ఉంటామా? వాక్యానుసారంగా నడుచుకున్నట్లుగా ఉంటాం అంతే. మనకి నచ్చినట్లుగా మనం ఎలా ఉండాలనుకున్నామో అలాగే ఉంటాం. అయితే ప్రియులరా, దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీవు ఎలా ఉన్నా దేవుడు మాటకు ధిక్కరించి ప్రవర్తించకూడదు. మనం అనుకుంటుంటాం, అబ్బో నన్ను బట్టి బాధపడతారు కాబట్టి వాళ్ళతో సన్నిహితంగా ఉందాము, లేకపోతే వీరు లేకుందా వారు లేకుందా అనుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉండాలి, కానీ ఉండలేము. అది ఎలా అనిపిస్తుంది అంటే లోకాల్లో, అందుకని దేవుడు అంటే బ్రతుకున్న చేపట్టి ఏం చేస్తుంది? నీటికి ప్రవాహానికి సచిన్ చేప ఏమైంది? తెలుగు కొట్టుకుపోతుంది. నీటి ప్రవాహంలో నీళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోద్ది. మనం కూడా అలాంటి జాబితాలో లేవు, మనం చచ్చిన స్థితిలో లేవు, ప్రత్యేకించబడిన వారి బట్టి మనము. ఈరోజు మొన్నటిదాకా పులస అంటే ఎగబడి కొన్నాడు. పులస కోసం అంటే పుస్తులు అమ్ముకున్నాయినా పులస కొనుక్కుంది ఎక్కడోళ్ళు. ఈస్ట్ వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఎలా ఉంటుందంటే కేజీ కూడా ఉండదు పులస. అర కేజీ 30 కేజీ, కేజీ లోపు అంటే 5,000, 10,000, 15,000 పెట్టైనా కొనుక్కుని వండుకు తింటారు. అక్కడ సామెత, పులస కోసం పుస్తులైన అమ్ముతారు అంటాడు. అంటే మంగళసూత్రాలైన అమ్మేసి భార్య అయ్యి పులస చేప తినాలని సామెత. ఎందుకని దానికి అంత వాల్యూ? అది ఎక్కడ అసలు? ఏమంటే సముద్రంలో నుంచి ఎదురెదుకుంటూ ఎర్ర నేలకు వచ్చి గోదావరిలోకి వచ్చింది. వలస వచ్చి పులస అయింది. వలస అయింది అనమాట. వలస వచ్చింది పులస. అది ఒక ప్రత్యేకించబడింది. అది చేపే, మన చెరువులోది చేపే. దీన్నేమో 150, 100కి ఇవ్వా అని అడుగుతాం. దాన్ని ఏమో 5,000 ఎందుకు 10,000 అయినా అంటే దానికి ఘనత విలువ వచ్చింది. కారణం ఏంటి అంటే ఎదురుకుంటూ వచ్చింది, అది శ్రమ పడింది, శ్రమకు తగిన ప్రతిఫలం కనపడింది. మరి మనకున్న శ్రమ ఈ లోకంలో ప్రత్యేకించబడిన వారిగా ముందుకు సాగిపోతూ మనకంటూ ఒక పేరు తెచ్చుకున్నామా? మనకంటూ ఒక గంత ఉందా? మన దేవుడికి ఒక గంతను తెచ్చామా? ఎవరు చూసాడు అని చర్చకి వచ్చిన తర్వాత ఏ సందులోకి వెళ్తే ఎవరు చూసాడు? ఆ ముసుకేసుకున్నాడని ఎవడు చూడవా? పిల్లి అనుకుంటుందంట తలకాయ తెప్పాల్లో పెట్టి, దాన్ని ఎవరు చూస్తలేదు, నేను పాలు దాకా వెళ్ళిపోతాలే అని. మన బ్రతుకులు అలాగే ఉన్నాయి, కానీ ఆయన చూస్తున్నాడు. కానీ ఒకరోజు చూడ, 2 రోజు చూడ, 3వ రోజు చూస్తే పిల్లి బ్రతుకు ఏమవుతుంది? ఒకసారి చెప్పండి, పిల్లి బ్రతుకు ఏమైంది? తలకాయ తెప్పాల్లో పెట్టాక చూసి మన కర్ర రాయిస్తుంది, ఏమైంది? పిల్లికి నడి విరిగిపోయింది. మరి మనకి ఎప్పుడైనా ఇచ్చినాడా దేవుడు? కారణం ఏంటి? ఆయన అంటున్నాడు, నేను నీలాంటి వాడిని అనుకుంటున్నావేమో, కాదు, నీ ముందు ఎండు నుంచే రేపు దినాన్ని నువ్వు దిద్దుకోకపోతే నిన్ను నాశనం చేస్తాను, నా దేవుడు ఎవడు అంటున్నాడు. ఎవరన్నా మనల్ని అసలు ఒక్కరోజన్నా తిట్టాడండి? కొట్టాడు ఎప్పుడన్నా? ఒక్కసారి కొడితే బాగుండే, మనకు కూడా బుద్ధి వచ్చేసిద్దేమో. అవునా కదండి? కొడితే బుద్ధి వస్తుందంటే ఖచ్చితంగా కొడతాడు. కానీ ఆయన కొడితే సాతానుకు మనం ఆయనకి దగ్గర అయిపోతామని వాడికి అవకాశం ఇవ్వకుండా నిన్ను నన్ను రక్షించుకుంటూ వస్తున్నాడు. అది చేతకంతానం కింద కట్టేశాం. ఆయన అంటున్నమాట అది. అందుకని ఆయన ఏమంటారు చూడండి, కిందకు వస్తే, ఇట్టి పనులన్నీ నువ్వు చేస్తూ నేను మౌనినై ఇంటిని, అందుకు నేను నీకే నీ వలెను నీ వంటి వాడినని నువ్వు అనుకుంటివి. అయితే నీ కనులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించుచున్నాను. అనేక మార్లు మనకి ఆయన గద్దించేది చూడండి. 18వ రోజుల్లో ఏమేమి గద్దిస్తున్నాడు? నీవు దొంగను చూసినప్పుడు వారితో ఏకీపించదవు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు, కీడు చేయవాలని నీ నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుని నీ సహోదరుని మీద కొండెము చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇవేవి మనలో లేవండి? లేవన్నోళ్ళు చేయొచ్చు. ఇవేమి నాలో లేవండి అన్నోళ్ళు ఎవరు చేయొచ్చు. దేవుడు
ఆయన అనేది ఏంటంటే, నేను రాసిన రాతలో చున్నైనను ఒళ్ళైనను తప్పిపోద్దు. మన ముందు ఉంచాడు, ఇవన్నీ మనలో ఉన్నవే. వీటిని ఆయన ఇంకా సహిస్తున్నాడంటే మనం ఏమనుకుంటున్నాం, ఇవన్నీ పట్టించుకోవట్లేదు మన దేవుడు అనుకుంటున్నారేమో. ఆయన అంటున్నాడు, రేపటి దినం ఉంది అక్కడ, ఒకరోజు రాబోతుంది అక్కడ, నేను శాశ్వతమైన సింహాసనుడై, స్థిరమైన సింహాసనం, అది కదిలిపోయేది కదా, 6 నెలలకి 3 నెలలకు వచ్చేది కాదు అది సింహాసనం. ఇది సీఎం లేదా ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలకు జరిగే ఎలక్షన్లు కాదవి, సింహాసనాలు కాదవి, స్థిరమైనటువంటి సింహాసనుడైనాడు ఆయన. వీటిని మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనలో ఇంకా ఇవన్నీ క్రియ జరుగుతున్నవి, అందుకని చెప్తున్నాడు. మనం వాటిని విడవకుండా, వాటిని వదలకుండా కప్పుకుంటున్నప్పుడు కదా, చేపల కూర వండుకొని దాచుకుని 3 రోజుల తర్వాత తిందామని చెప్పి కప్పుకుంటూ ఉంటుందా? ఇంట్లోకి వచ్చాక సెంటు అవసరం వస్తే చేపల కూర అవసరం వస్తుంది, ఎంత రాసినా. మనలో పాపం కూడా అంతేనండి. మనం చూసేవారికి తెలుసు, మనం కప్పుకున్నాం అనుకుంటాం, కానీ మనం చూసేవారికి చాలా మందికి తెలుసు, వీడి బతుకు మాకు తెలుసు, ఈ బతుకు మాకు తెలుసు. మన చరిత్ర చదివే వాళ్ళు ఉన్నారు, మనం చూసి ఒకరొకరు చెవులు కొరుక్కునే వాళ్ళు ఉన్నారు ప్రియులరా. ఎందుకు తెలుసా? మనలో అపవిత్రత ఉంది కాబట్టి. అదే నలుగురు మన గురించి కూడా చెప్పుకుంటారు, మంచి ఉంటే ఫలానా వాడు ఎలాంటి వాడు మంచోడు. ఒకప్పుడు దౌర్భాగ్యుడే, త్రాగుబోతు, తిరుగుబోతు. కానీ ఇప్పుడు ప్రభువుని ఎరిగాక వాడు బ్రతుకు మార్చుకున్నాడు, ఈరోజు వాడు యథార్థంగా బ్రతుకుతున్నాడు రా అని అదే నోటితో మనం చెప్పుకున్నవాడు కూడా ఉన్నది. ఎలా ఉంటే మనకు మంచిదండి? ఎలా చెప్పుకుంటే మనకు మంచిది? మంచివాళ్ళనా? లేక ఈడు కూడా ఇచ్చారు, ఈడు దొంగ, ఈడు దౌర్భాగ్యుడు, ఈడు అలాంటి వాడు బాబు వేషధారి. చర్చిలోకి వెళ్దాం నోరు కట్టుకుని వెళ్తాడు, చర్చి నుంచి వచ్చాక మూత ఉప్పదిస్తాడు. చర్చిలోకి వెళ్దాం నోరు కట్టుకుని వెళ్తే చర్చి నుంచి వచ్చాక బూతులు ఉప్పిద్ది అని చెప్పుకోవాలా మన గురించి? దేవుని నామానికి అదే నా ఘనత కాబట్టి అది ఘనత. దేవుని నామానికి ఏమొస్తుంది? దేవుని నామానికి ఘనత రాకపోయినా పర్లేదేమో, కానీ అవమానం తెచ్చేవారుగా ఉండకూడదు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి, కనికరం పొందాలి, కనికరించమని అడగాలి, ప్రాధేయపడాలి. మోకరించినప్పుడు, గతాన్ని గుర్తొచ్చినప్పుడు కాంతదాన్ని కన్నీళ్ళు వస్తాయా? గతం గుర్తొచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయా? గతం గుర్తొచ్చినప్పుడు కన్నీళ్ళు రాకపోతే మనలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, మనలో ఒప్పుకోలుతనం లేదు. బాధ వస్తే ఏడవటం కాదండి, లోకానుసారంగా అయ్యో నాకు అప్పుడు అయిపోయి నేను ఎడితే బాధ కాదు, అంటే నా పిల్లలకు బాగాలేదంటే బాధ కాదు, ఇవి కాదు. వీటి కన్నీళ్ళు ఎప్పుడైనా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మన హృదయము పాపముతో ఉండినప్పుడు, ప్రభా నేను నీకు వ్యతిరేకమైన పనులు చేశా, నీకు వ్యతిరేకంగా నేను ఈ లోకంలో కలిసిపోయాను, నేను ఎదిరించి లోకంలో పాపంలో తిరిగాను, అయ్యా ఈ పాపం నాకుంది, నన్ను కడగవా ప్రభు అని కన్నీటితో అడిగామండి. ఎప్పుడన్నా అడిగామండి? అడగలేమండి, అవి అడగం. ఎందుకంటే దిద్దుబాటు అంటే మనకు అసహ్యం, కడుక్కోవటం మనకి అసహ్యం, పులుముకోవటమే. దేనిలాగా పులుముకుంటాం అండి? బురద అంటే ఒకదానికి ఇష్టం అండి, ఎంత కడిగినా బురద కనపడితే సార్ ఆ వాసన తగలంగా భలే దొల్లిద్ది. అది ఏంటిది? ఎట్టి చెప్పండి, తెలీదా మీకు? దాన్ని ఎవరైనా ఇష్టపడతారా? దాన్ని ఏంటది? పంది. దాన్ని ఇష్టపడతారా ఎవరన్నా? ఎందుకని? తినేటప్పుడు ఇష్టపడతారు కొంతమంది, కానీ అది నడిచేటప్పుడు ఇష్టంగా పెంచుకుంటారు, దాన్ని తీసుకెళ్ళి దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారా? ఎందుకని? దాని ఇంటి ఏముంటుంది? బురద, అశుద్ధం, ఎక్కడ చెండాలు దాని దగ్గర. దానికి అది ఇష్టం, సొంపు. కానీ మన బ్రతుకులు కూడా అలాగే ఉంటున్నాయి, మనకు పైకి కనపడకుండా అంతరంగములో మన బ్రతుకు అలాగే ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన చెప్పేది అంతరంగాన్ని అలంకరించుకోండి. మీ హృదయాలు దుర్వాసన కొడుతున్నవి, వాటిని నాకు ఇస్తే నేను వాటిని పరిమళ వాసనగా చేస్తా. ఆయన కడగటానికి లోకానికి వచ్చాడండి, ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించి ఆయన మాదిరిగా కడగడం కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. వేసవకాలంలో ఎక్కడ
నిర్మాణ కనుసు పేర్లు ఎవరో కనపడతలేదు, బాగా దవదవుతుంది. ఈ లోపల మంచినీళ్ళు వచ్చినాయి ఎవరన్నా ఒకవేళ వస్తే అని ఎలా చూస్తాం మనం? ఏమంటాం? ఒక డైలాగ్ చెప్తే ఏమని చెప్తాం? దేవుడు లాగా వచ్చి నీళ్ళు నాకు ఇచ్చు. కానీ అసలు నిజమైన దేవుడు నిన్ను రక్షించాడు. ఏ రోజున అన్నామా, ప్రభువా నీ కృపను బట్టే, నీ దయని బట్టి నేను ఇస్తున్నాను అనే రోజున ఒక్క రోజున ఆయన స్తుతించామండి. స్తుతించామా? నువ్వు కృప నుంచి నీ దయని బట్టి నేను బ్రతుకుతున్నా, ఈరోజు నిరదయ కాలం లెగిచాను అంటే నీ దయ అంటామా? అనం. ఈరోజు వేసామంటే నిన్న కష్టపడి డబ్బులు చూసి తిన్నాను కాబట్టి నేను ఓపిక వచ్చింది. ఆరాధన అంటే కష్టం రావాలి, పని కంటే ఇష్టంగా వెళ్తాం, పరుగులు పెడతాం. అన్నిటికంటే విలువైనది ఈ సమయం. ఆయనతో గడిపే సమయము ఎంత వెలిచిన కొనలేనిది. ఆయన చేతకాక నిన్ను నన్ను వదిలేయట్లేదు. మనం అనుకుంటున్నామంట నీవు నా వంటి వాడివి అని అనుకుంటున్నామంట. ఆయన అంటున్నాడు, నేను నీ వంటి వాడిని కాదు, వీటన్నిటిని నీ ముందు ఉంచి ఉన్నాను, నేను గద్దిస్తున్నాను అంటున్నారు ఆయన. ఇప్పటికైనా వాటిని మనం విడిచి ఒప్పుకొని సరి చేసుకోకపోతే, మన బ్రతుకును ఇప్పటికైనా మార్చుకోకపోతే వేషధారణ బ్రతుకు వ్యర్థమైనది అని అంటున్నాడు. ఒకవేళ ఒప్పుకుంటే వేసికైనా పరలోక రాజ్యం ఇస్తాడేమో, కానీ వేషధారికి పరలోక రాజ్యము లేదు. వేషధారికి పరలోక రాజ్యం లేదంట. ఓసరు వెళ్ళి లాంటి బ్రతుకు ఎక్కడుంటే అలా మారిపోతుంది. ఎక్కడుంటే ఆ వేషకు తగినట్లుగా చేస్తాం. అలా కాదు, ఎక్కడైనా ఆయన అంటున్నాడు అవునంటే అవును, కాదంటే ఖచ్చితమైనటువంటి మాటలో ఉండాలి. మనం చేసేది ఖచ్చితమైనది ఉండాలి, నిక్కచ్చిమైనటువంటి మాట ఉండాలి. మనం మాటల్లో మాధుర్యం కనపడాలి. మన క్రియలు మన దేవుడికి, మన తండ్రిని మాట్లాడినట్లుగా ఉండాలి. అందుకే ఆయన మాట్లాడుతున్నట్టు తండ్రి ఆయన అంటున్నాడు, నేను నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దించున్నాను. దేవుడిని మరుచువారులారా దీన్ని యోచించుకోండి, ఇది గుర్తుంచుకోండి. యోచించుకోండి అంటే గుర్తుంచుకోండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడును లేకపోయాను. చూడు పిల్లలు, ఇది గుర్తుంచుకుని ఒప్పుకోకపోతే ఆయన చీల్చి చెండాడుతాడంట. తప్పించేవాడెవడు లేడిక. ఆయన శిక్షించాలి అనుకుంటే తప్పించేవాడు ఎవడు లేడు. కానీ ఆయన ఇంకా శిక్షించుకున్న మనల్ని రక్షించుకుంటున్నాడు కాబట్టి మన ఆటలు సాగుతున్నాయి. మనం ఎలా జీవిస్తున్నామంటే కారణం ఇంకా ఆయన ప్రేమను పంచబట్టి, ఆయన కృప మన మీద ఉండబట్టి ఈరోజైనా నువ్వు నా బిడ్డలు మారుతాను, ఈరోజన్నా నా బిడ్డలు రక్షిస్తారు, ఈరోజు కన్నా నన్ను తెలుసుకుంటారు, నన్ను వెంబడిస్తారు అని ఆయన ఎదురు చూస్తున్నాడు. దినమెల్ల చేతులు చాలు. ఆయన మనతో కలిసిపోలా, పర్లేదు దేవుడు నేను ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా నేను దీవించేస్తున్నాడులే, నాకు ఆస్తి చేస్తుందిలే, నాకు పెరిగిపోతుంది అనుకుంటున్నా. దేవుడు ఎప్పుడు ఆస్తి నిన్ను మించి ఇవ్వడు. దేవుడు నీకు మించి, నీ స్థాయిని మించి ధనాన్ని ఇవ్వడు దేవుడు. ఎందుకో తెలుసా? మితిమీరిన ధనం ఉంటే తప్పిపోతామని ఆయనకి తెలుసు. అందుకని మితముగా నీకు ఎప్పుడు ఏది కావాలో ఎలా కావాలో అలాగ మాత్రమే ఇస్తాడు ఆయన. అది 100% గ్యారంటీగా చెప్తాను. ఎందుకంటే మితి మీరు పిల్లవాడికి 100 రూపాయలు అవసరం, 100 ఇస్తే వాడికి కావాల్సిందే కొనుక్కుంటాడు. 500 ఇస్తే వృధాగా పాడు చేస్తాడు. రేపు నుంచి ఏం చెప్తాడు? 100 కావాల్సి 500 కావాలని చెప్తాడు ఖచ్చితం. అందుకని దేవుడికి తెలుసు ఎవరికి ఏది కావాలో ఎప్పుడేది చేయాలో. అలాగే కాక మనము తొందరపడి డబ్బు సంపాదించాలి, ఏదో సాధించాలని తప్పుదారిని వెళ్ళిపోతున్నాం పిల్లలు. ఆ తప్పుదారి ఏమవుతుందని రేపు నరకానికి తీసుకోబోద్ది. జాగ్రత్త. అది నీవై ఉండొచ్చు, నేనై ఉండొచ్చు, ఎవరైనా సరే. ఆయన ఎదుట అందరూ సమానమే. ధనవంతుడు, పేదవాడు, పెద్ద సంఘం, చిన్న సంఘాలు అనేవాళ్ళు ఆయన ఎదుట అందరూ సమానం. ఆయన కుమారుడుగానే ఆయన చూస్తున్నాడు. ఆ స్థితిలో మనం కూడా ఆయన కుమారుడుగా మార్చబడాలి. ఆయనకి సన్నిహితంగా ఉండాలి అంటే
మనము దిద్దుబాటుని ఇష్టంగా తీసుకోవాలి. దిద్దుబాటు కావాలి, మనకు ఒప్పుకోతనం కావాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈరోజు బాప్తిస్మం అంటే ఫ్యాషన్ అయిపోయింది. మేము యేసుప్రభువుని నమ్ముకున్నామండి, బాప్తిస్మం కూడా తీసుకున్నామండి. బాప్తిస్మం తీసుకున్నావు, మంచిదే. మారుమనసు పొందావా? పాపాలు ఒప్పుకున్నావా? ప్రాధేయపడ్డావా? నీ భర్త దగ్గర నువ్వు సరి చేసుకున్నావా? నీ భార్య దగ్గర నువ్వు సరి చేసుకున్నావా? ఏమండి, సరి చేసుకున్నావా? అవేమీ లేకుండా మారుమనసు పొందేసామండి, బాప్తిస్మం పొందేసామంటే ఇక జనాలు బాప్తిస్మం పొందిందంట, బాప్తిస్మం పొందాడంట నేను పెళ్లి చేస్తారేమో, కానీ అక్కడికి మాత్రం రానివాడు. ఆయన అక్కడికి రానివాడు. ఎందుకో తెలుసా? పాప క్షమాపణ ఇక్కడే పొందుకోవాలి. భార్యకి తెలియకున్న భర్త, భర్తకు తెలియకున్న భార్య, తల్లిదండ్రులకు తెలియకున్న బిడ్డలు, బిడ్డలకు తెలియకున్న తల్లిదండ్రులు అనేక పాపాలు చేసిన వారు ఉన్నాం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది జరిగితేనే పరలోక రాజ్యం. ప్రతి ఒక్కరిని మన లోకంలో ఉన్న వారిని, ఎంతో మందిని దూషించిన వారుగా ఉన్నాం, తిట్టిన వారుగా ఉన్న వారిని కూడా సమాధానం పడాలి. ఇంట్లో సమాధానమే కాదు, దేవుడి పాదాలు పట్టుకోవటం కాదు, అంతకంటే ముందు ఇక్కడ మనం ఎవరినైతే దూషించామో వారి పాదాలు పట్టుకుని సమాధానం పడాలి. ముందు మన ఇంట్లో సమాధానం పడాలి. మన కుటుంబంలో ఉన్న బిడ్డలందరితో మనం సమాధానం పడాలి. పడుతున్నామండి? పడ్డామా? అవతల వ్యక్తి మారవచ్చు, మారకపోవచ్చు, మనం సమాధానం పడుతూ ముఖ్యం. ముందు యేసుప్రభు వారి శిష్యులు పాదాలు కడిగాడండి. నీవంతా నేనంతా. ఆయన పాపం చేసి కడగలా, శుద్ధి చేశాడు. నేనే తగ్గించుకుని మీ పాదాలు పడినాడు, మీరు కూడా తగ్గించుకోనండి. చాలా సంఘాలు పాద పరిచయం చేస్తారు సేవకులు. విశ్వాసుల్ని నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి మీటింగ్లకు పెట్టుకొని ఆ బేస్ని పెట్టి ఆ కాలు కడుగుతూ ఉంటారు. సేవకుడిని కాలు కడుగుతుందంటే మనము మన హృదయాన్ని కడుక్కోవటం ముఖ్యం. ముందు కాలు కడిగితే పాపం పోదండి. తల కడిగితే తల మీద నూనె పోస్తే పాపం పోదు. హృదయాన్ని కడుక్కుంటే పాపం పోదు. గుర్తుంచుకోండి. మన హృదయంలో ఉన్న అపవిత్రతను కడుక్కుంటే పాపం పోద్ది. మన హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతాం. మనం ఎవరినైతే దూషించామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానం పడాలి. సమాధానం పడితేనే విడుదల ఉంటుంది. సమాధానం పడకుండా ఏంటి చర్చిలో ఒప్పేసుకుని కూర్చుని ఏడు చేసి బాప్తిస్మం తీసుకుంటే పరలోక రాజ్యం రాదు. అది ఇక్కడ అవ్వచ్చు, ఇంకో చర్చి అవ్వచ్చు, ఇంకో చర్చి ఇంకో చర్చి, ఎక్కడైనా కానివ్వండి. ప్రపంచంలో ఏ చర్చికైనా వెళ్ళండి, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ లేకుండా బాప్తిస్మం పొందినంత మాత్రాన పరలోక రాజ్యం రాదు. బైబిల్లో ఉన్న మాటే కదా ఇది. అరణ్యులని కేక వేస్తాడు, ఏమని? మారు మనసు నిమిత్తము బాప్తిస్మం పొందండి. ఎవరు కేక వేసేది? యేసుప్రభు వారు కూడా బాప్తిస్మం ఇచ్చాడు. ఎవరైనా? ఎవరమ్మా? ఎవరు? ఇది ఎవరు మాట్లాడరా? చెప్పండి. ఎవరికి రాదు తెలీదా? ఒకరు చెప్పారు బాప్తిస్మం ఇచ్చు. ఎవరు చెప్పాడు? మారు మనసు నిమిత్తము బాప్తిస్మం పొందండి అని అరణ్యంలో కేకలు వేశాడు. అంతేకాని మీ బ్రతుకు మార్చుకోవడం కోసం శరీరం కడుక్కోండి అని చెప్పరా. శరీరం కడుక్కున్నవాడు ధన్యుడు అని చెప్పరా. దేవుడు కూడా చెప్తున్నాడు బైబిల్ ఏమని? హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు హృదయాన్ని శుద్ధి చేసుకునే వాడు మాత్రమే దేవుడు చూస్తున్నాడు. అది ఎవరైనా కావచ్చు. శరీరాన్ని రోజు కడుక్కోమైందండి. 6 నెలలకు ఒకసారి వెళ్ళి బాప్తిస్మం పొందాను మాత్రం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో కడుక్కుంటేనే కడుక్కున్నట్టు వాళ్ళు రోజు కడుక్కోవట్లేదు. మీరు మరి హృదయాన్ని కడగాలి కదా. ఓకే, అక్కడ శరీరాన్ని కడిగే శుద్ధి చేసుకున్నాం. మనకున్నటువంటి శరీర తత్వమైనటువంటి అలవాట్లు, సిగరెట్లు, మందు, గిన్నెలు మొత్తం మానేసాం అనుకుందాం. అబద్ధాలు ఆడతాం, పాపం చేయటం, ఇవన్నీ మానేసాం. ఓకే, మరి గతంలో ఉన్నవి ఏమైనా అయిపోయినాయి. ఈరోజు కడిగేసుకున్నాం. ఇప్పుడు వరకు ఉన్నవి కడిగాం. మరి హృదయంలో ఉన్నవి శరీరంతో పాపం చేసావు, కడిగేసావు. ఓకే, సిగరెట్ కాల్చావు, ఒప్పేసుకున్నావు. ఓకే, కడిగేసుకున్నావు. మరి హృదయంతో పాపం చేశాంగా. మన హృదయంలో పాపాలు ఉన్నవిగా. అవి ఎవరు కడుగుతారు? సముద్రంలో 100 లీటర్ల నీళ్ళు తాగితే కడిగేస్తారా? ఉప్పు నీళ్ళు అయితే కడిగేసుకోగలంటారా? మోసం ద్వారా ఎలా కడుక్కోవాలి? అవి
పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడితేనే రక్షణ ఉంది, లేకపోతే లేదండి. దేవుడు కూడా చెప్తున్నాడు, ఎవరైతే నిజముగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతారో మరి ఎన్నటికీ వారి పాపం నేను గుర్తు చేసుకోను, జ్ఞాపకం చేసుకోవడం. ఎప్పుడు మనం ఒప్పుకొని సరి చేసుకోవాలి, ప్రాధేయపడి ఒప్పుకోవాలి. ఒప్పుకోవటం ఎలా బ్రదర్, మనం నేను తింటే సారీ అంటే కాదు, వెళ్ళి వాళ్ళ దగ్గర సమాధానం పడతాను, మాట్లాడి కాసేపు తర్వాత అన్నా నేను నిన్ను దూషించను, నన్ను క్షమించు అని పట్టుకోగలిగితే కదా మ్యాక్సిమం కాలు పట్టు సమాధానం పడాలి. అయితే తెలిసి వాళ్ళు కాళ్ళ దాకా రానప్పుడు చేతులనే పట్టుకుంటాం. అలా సమాధానం పడితేనే పరలోక రాజ్యం ఉంటుంది. మరి ఎంతమంది సమాధానం పడుతున్నాం, ఎంతమంది మనము ఒప్పుకుంటున్నాం, ఎంతమంది కప్పుకునేవారుగా ఉన్నాం లేక ఒప్పుకునేవారుగా ఉన్నాము, మళ్ళీ మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలు బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రతి ఒక్కరు కూడా అంటున్నాడు, ప్రతిదీ మన ఎదుటి ఉంచి ఆయన మనం గర్దిస్తున్నాడు, సరి చేసుకోమని. ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండవద్దు, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా సహాయకుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, అద్భుతాలు చేయవాడా నీకు వందనాలయ్యా. నేను అబద్ధ సాక్ష్యాలు పలికేవాడిగా నేను ఉంటున్నాను అయ్యా. నా తలంపుల్లో వ్యభిచారిగా నేనున్నా, శారీరక వ్యభిచారిగా నేను ఉంటున్నాను, దొంగగా నేనున్నానయ్యా. నా రోత బ్రతుకు నుంచి నన్ను విడిపించు, నా చీకటి బంధకాల నుంచి నన్ను విడిపించు. నన్ను ఎవరు చూడట్లేదు కదా, నేను ఎవరికి కనపడట్లేదు కదా అనుకుంటున్నాను, కానీ ప్రభా నన్ను నువ్వు చూస్తున్నావు. నా బ్రతుకు నీకు తెలుసు, నా ఆలోచన తెలుసు, నా ప్రవర్తన తెలుసు నాయన. ప్రభా ఒప్పుకొలుతానని నాకు దయచేయండి అయ్యా, ఒప్పుకొలుతానని నాకు దయచేయండి. ఒప్పుకోవటం నాకు ఇష్టంగా నేను ఒప్పుకోవాలి అయ్యా. కప్పుకునేవాడిగా ఉండటానికి వీల్లేదు అయ్యా. నీ మాటలు నాటి దాటేవాడు ఉండటానికి వీల్లేదు. నీ మాటలు విని నాయన మాటలను నా హృదయంలో పదిలపరుచుకోవడానికి సహాయం చేయండి. నాలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మ నిర్బంధించండి. లోకానుసారమైన జీవితం నుంచి విడిపించండి, లోక సంబంధమైన ఆశ నుంచి విడిపించండి, శరీరచ్చ నుంచి విడిపించండి, నేత్రాశ నుంచి విడిపించండి, జీవోడమో నుంచి విడిపించండి. యేసయ్యా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ఒప్పుకుందాం. మనలో ఉన్న ప్రతి అవధేయతను ఈ క్షణం ఒప్పుకుందాం. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. మరో ఒక అవకాశం ఉందో లేదో యేసయ్యా సహాయం చేయండి. దావీదు కుమారుడా దాటిపోకుడు ఆయన, కనికరం పొందుటకు సహాయం చేయండి, కనికరించండి అయ్యా. మా పాపాలను మేము గుర్తుంచుకుని ఎదుట ఒప్పుకోవడం మాకు నేర్పించు. నువ్వు శిక్షిస్తానంటున్నావు ప్రభా, చీల్చి చెల్లాడతానంటున్నావు ప్రభా. ఆ స్థితి నాకు వద్దు, ఒప్పుకొని ఆయన సరి చేసుకోవటం మాకు నేర్పించు. మా బ్రతుకుల్లో అవధేస్తుంది. మేము ఈ లోకంలో ధనాపేక్ష వైపు పరుగులు పెడుతున్నాం, ఈ లోకంలో అందసందాల వైపు పరుగులు పెడుతున్నాం, ఈ లోకంలో ఉన్నది ఇదే శాశ్వతం మేము సంపాదించుకోవాలని ఆశపడి ఆయన వంకర మార్గంలో పరుగులు పెడుతున్నాం అయ్యా. పాపానికి దాసులు అయిపోతున్నాం, అపవిత్రమైన వాడి కోసం చేతులు జాపేవాడుకుంటున్నాం, నాది కాని దానికోసం పరుగులు పెట్టేవాడుకుంటున్నాను. దానితో క్షమించండి, అట్టి స్థితి నుంచి నన్ను విడిపించండి. నాది కానిది నాయన నేను పెంటగా ఎంచుకోవడం నాకు నేర్పించు, సహాయం చేయండి. ఈ మాలిని లోకంలో ఉన్న మాలిని అంటించుకోకుండా పరిశుద్ధంగా జీవించడం. తామరపూరైన బొమ్మలో చూసినప్పటికీ ఎలాగో పరిశుద్ధంగా నాయన నీతిగా ఉంటుందో అలాంటి జీవితం నాకు కూడా మాకు కూడా మీరు దయచేయండి. ఇక్కడ బిడ్డలందరినీ మీరు దర్శించి పరిశుద్ధుడా మహోన్నతుడా దయగల మా స్వామి యేసయ్యా నీ బంగారు కొందన ఉచితమైన కృపను బట్టి దయని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతట్లో తోడుండి నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. మాట్లాడిన మాటలు హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేసి, మైక్ ద్వారా విడాలకు కూడా నీరు కట్టి ఫలింపు దయచేసి, వాక్యానుసారంగా జీవించడానికి మాలో ఉన్న అపవిత్రతను ఆయన ఒప్పుకొని విడిచిపెట్టి కనికరము పొందుటకు తగిన జ్ఞానమును బుద్ధులు నాకు మాకు దయచేయమని, ఇక్కడ బిడ్డలందరినీ మీరు దర్శించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.